సో ఈరోజు మనం ఐవీ క్యాన్లా గురించి డిస్కస్ చేసుకుందామండి. సో ఐవీ క్యాన్లాస్ ఎందుకు పెడతాము యూజువల్లీ అంటే ఏదైనా మెడికేషన్స్ కానీ, ఐవీ ఫ్లూయిడ్స్ కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ ఏమైనా అడ్మినిస్టర్ చేయాలి ఐవీ క్యాన్లా పెడతామండి. సో వీటిలో ఉండే సైజెస్ ఎలా డిసైడ్ చేస్తారు అని అంటే వీటి యొక్క ఎక్స్టర్నల్ డయామీటర్ని బట్టి 14 గేజ్ నుంచి 26 గేజ్ దాకా అయితే ఉన్నాయండి క్యాన్లాస్. సో ఇవన్నీ కూడా యూనివర్సల్ కలర్ కోడింగ్ సిస్టమ్ ప్రకారం ఒక ఫిక్స్డ్ కలర్ ఉంటుందండి. ఒక 20 గేజ్ క్యాన్లా అయితే పింక్ కలర్లోనే ఉండాలి. అట్లా ఇదంతా యూనివర్సల్ కలర్ కోడింగ్ సిస్టమ్ ప్రకారం ఉంటాయండి. సో 14 గేజ్ క్యాన్లా అయితే ఆరెంజ్ కలర్లో ఉంటుంది. 16 గేజ్ క్యాన్లా అయితే గ్రే కలర్లో ఉంటుంది. 18 గేజ్ క్యాన్లా డార్క్ గ్రీన్ కలర్. 20 గేజ్ క్యాన్లా పింక్ కలర్. 22 గేజ్ క్యాన్లా వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది. 24 గేజ్ క్యాన్లా వచ్చి ఎల్లో కలర్లో ఉంటుంది. అండ్ 26 గేజ్ క్యాన్లా వచ్చి పర్పుల్ కలర్లో ఉంటుంది. 24, 26 గేజ్ క్యాన్లాస్ ఇవన్నీ కూడా ప్రీటర్మ్స్, నియోనేట్స్ వీళ్ళకి యూజ్ చేస్తామండి. 22 గేజ్ క్యాన్లా వచ్చేసి చిల్డ్రన్ కానీ బాగా ఎల్డర్లీ పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి ఏంటంటే వీన్స్ అనేవి చాలా కొలాప్స్డ్గా ఉంటాయి. లేదా కీమోథెరపీ అయిన వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళకి వీన్స్ సరిగా ఉండవు కాబట్టి 22 గేజ్ క్యాన్లా పెడతాం. అండ్ 20 గేజ్ క్యాన్లా ఏంటి అంటే పింక్ కలర్ నార్మల్గా రొటీన్గా హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పేషెంట్స్ అందరికి కూడా 20 గేజ్ క్యాన్లా పింక్ కలర్ క్యాన్లా అనేది పెడతారండి. అండ్ ఏదైనా మైనర్ సర్జరీస్ కానీ ఏదైనా ప్రొసీజర్స్ ఉన్నా కానీ 20 గేజ్ క్యాన్లానే యూజ్ చేస్తాం. అండ్ 18 గేజ్ క్యాన్లా ఏంటి అంటే ఏదైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఉంది, ఫాస్ట్గా మనం బ్లడ్ ఇవ్వాలి అని అనుకుంటే 18 గేజ్ క్యాన్లా నుంచి ఇస్తామండి. అండ్ 16 గేజ్ క్యాన్లా ఏంటి అని అంటే మ్యాసివ్గా ఎక్కువ ఫ్లూయిడ్స్, బ్లడ్ ఇన్ఫ్యూషన్స్ ఇట్లాంటివన్నీ పెట్టాల్సి వస్తే 16 గేజ్ క్యాన్లా పెడతాం. అండ్ 14 గేజ్ క్యాన్లా అయితే చాలా వైడ్ బోర్ అండి. ఇది సెంట్రల్ లైన్ లాగానే ఉంటుంది. అంటే సెంట్రల్ లైన్ వేసే అంత ఎఫెక్టివ్గానే ఉంటుంది 14 గేజ్ క్యాన్లా కూడా. సో ఈ 14 గేజ్ క్యాన్లా 14, 16 అండ్ 18 గేజ్ క్యాన్లా ఇవన్నీ 4.5 సెంటీమీటర్స్ లెంత్ అయితే ఉంటాయండి. సో అకార్డింగ్లీ సైజెస్ తగ్గే కొద్దీ అంటే గేజ్ నెంబర్ పెరిగే కొద్దీ కూడా వాటి యొక్క డయామీటర్ తగ్గుతుంది, లెంత్ తగ్గుతుంది. సో ఇప్పుడు ఒక 14 గేజ్ క్యాన్లా వచ్చేసి అది దాని ద్వారా ఎంత ఫ్లూయిడ్ ఇవ్వచ్చు అని అంటే 240 ml per minute. సో అంటే 1 minute-కి 240 ml ఆఫ్ ఐవీ ఫ్లూయిడ్ని పంపించవచ్చు. సో ఒక 500 ml ఫ్లూయిడ్ని కనుక మనం తీసుకున్నాం అనుకోండి, అరౌండ్ 2 minutes-లో ఇది కంప్లీట్ ఎన్ఎస్ బాటిల్ మొత్తం కంప్లీట్గా పేషెంట్కి ట్రాన్స్ఫ్యూజ్ చేయగలదు. అట్ ద సేమ్ టైం ఒక 16 గేజ్ క్యాన్లా వచ్చేసి 180 ml per minute. 18 గేజ్ క్యాన్లా వచ్చేసి 90 ml per minute. 20 గేజ్ క్యాన్లా వచ్చేసి 60 ml per minute. 22 గేజ్ క్యాన్లా వచ్చేసి 36 ml per minute. 24 గేజ్ క్యాన్లా వచ్చేసి 20 ml per minute. అండ్ 26 గేజ్ క్యాన్లా వచ్చి 30 ml per minute. ఈ రకంగా అయితే పేషెంట్కి ట్రాన్స్ఫ్యూజ్ చేయగలవండి. సో ఈ రకంగా మనకి ఏ పేషెంట్కి ఏ టైప్ ఆఫ్ క్యాన్లా అవసరమో అనేది ఒక నీడ్ని బట్టి మనము ఐవీ క్యాన్లా అనేది ప్లేస్ చేసుకోవచ్చు.